అలాగే సినిమాలల్లో 'నీవి నా మీటేది నేనంటాను' ట్రెడిషనల్ పాటుంటది. హీరో, హీరోయిన్ సాంప్రదాయ పాట. మృదంగం వాయిస్తాం. ఆయన మృదంగం ఎలా వాయిస్తారు అని ఒకాయన అమ్మాయిని అడుగుతా ఉంటారు. ఇద్దరు ఆడోళ్ళు అనుకుంటా ఉంటారు. అలా తప్పేమో డబుల్ మీనింగ్. కానీ డబుల్ మీనింగ్ అయినా బ్యాడ్‌గా మాట్లాడుకుంటారు. డబుల్ మీనింగ్ అయినా బూత్ వచ్చేలాగా మాట్లాడితే అది డబుల్ మీనింగ్ అని అంటారు. కానీ అలా బూత్ లేదు, డబుల్ మీనింగ్ వచ్చే ఆలోచన లేదు. అసలు నెగెటివ్ అనేదే లేదు. పాజిటివ్‌గానే మాట్లాడుకుంటున్నారు. అలా చెడు అనేది శృంగార భావమే లేదక్కడ. అలాంటప్పుడు తప్పెలా అవుతుంది? కాదు గదా! అగో ఇట్లా పెడతారంట. ఇలా పెడితే అశ్లీలమైన పదాలు గూడా సుశ్లీలమైన వాళ్ళు గూడా చూస్తున్నారు, వింటున్నారు. అది అందంగా ఉంది కాబట్టి. చూసారా? ఇలాగే నెగెటివ్ సబ్జెక్ట్‌ని గూడా పాజిటివ్ చేస్తే ట్రెడిషనల్ ఉమెన్స్ గూడా చూస్తున్నారనమాట. సెక్స్ గురించి, బూత్ గురించి మనం మాట్లాడం సమాజంలో. కానీ చెప్పాం గదా! నీవీనా మీటేది నేనేనంట అంటే తప్పెక్కడున్నది? పోనీ భావం, ఆలోచన, ఉద్దేశ్యం గూడా లేదక్కడ. డబుల్ మీనింగే లేదు. మీ ఆయన మృదంగం ఎలా వాయిస్తారు అంటే మృదంగం ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్నట్టుగానే ఉన్నది తప్ప ఆ ఉద్దేశ్యమే లేకపోతే దాన్ని ఎవరు సబ్బట్టరు అట్లా తీసుకోరు కదా! ఈ విధంగా సెక్స్‌ను, శృంగారాన్ని గూడా చెప్తారు. అప్పుడది సెక్స్ కాదు, బొత్తు కాదు, అశ్లీలం కాదు. ట్రెడిషనల్ 100% ట్రెడిషనల్ అవుతుంది. 100% ట్రెడిషనల్‌గా చూపెడతారనమాట. ఇలా చెప్తారట కంటెంట్ ఇలా గూడా. ఉదాహరణకి వర్షం పడుతూ ఉంటది సినిమాల్లో. ఎప్పుడైనా బాధాకరమైన సన్నివేశాలున్నప్పుడు వర్షం పడుతూ ఉంటది. ఇలా హీరో, హీరోయిన్ దగ్గరికొచ్చినప్పుడు వర్షం పడుతూ ఉంటది. అప్పుడు ఆ చలిలో ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. లేదా డాన్స్ ఏస్తారు వర్షంలో. అంటే నిజ జీవితంలో కూడా అలా పడతదా? వర్షం ఏమన్నా కావాలని పడతదా? ఎవరికైనా కావాలని పడతదా? కానీ అక్కడ కావాలని పడ్డట్టుగా చూపెడతారు. దాన్ని చూసి మనం నిజంగానే కావాలని పడతది అనుకోవడం ఎంత అపార్థమో, ఆ సినిమాలో కంటెంట్లు, ఆ విషయాలు అవన్నీ కావాలని జరిగినట్టుగా మనం అనుకుంటాం. ఆంటీలు అబ్బాయిలని ఉంచుకుంటారు. ఆంటీలు కుర్రాళ్ళని ఉంచుకుంటారు. అవన్నీ కూడా అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, లవ్‌లో పడ్డము, బాధపడుకోవడం, ఫెయిల్ కావడం అవన్నీ కావాలని జరగవు. యాదృచ్ఛికంగా జరుగుతాయండి. ఇప్పుడు వర్షం కావాలని పడతదా? మన కోసం పడదు. అది కావాలని పడదు. అది సృష్టిలో భాగం. అట్లా పడతది అంతేగాని మన కోసం పడదు గదా! కావాలని పడదు గదా! సినిమాల కథలు గూడా కావాలని అస్సలే జరగవు. కానీ మనకు కావాలని జరిగినట్టే చూపెడతారు. కావాలని జరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. జెన్యూన్‌గానే మనకట్లా చూపెడతారనమాట. కానీ మీరు కూడా కంటెంట్ ఇలా తయారు చేయండి. ఆ! కావాలని జరగనివి గూడా కావాలని జరిగినట్టు, ఆ! అసలు జరగనివి గూడా నిజంగా జరిగినట్టు, అవాస్తవంగా, అసహజమైనవి గూడా సహజంగానే, జెన్యూన్‌గానే సహజంగా ఉన్నట్టు చూపిస్తారన్నట్టు. ఇప్పుడు ప్రేక్షకులు ముగ్ధులైతారన్నమాట. సంతోష్ పడేలాగా ప్రేక్షకుల కోసం అలా క్రియేట్ చేస్తారంతే. ఎవరైనా నాకు 2,000 పైసలు దొరకాలే, ఎవరైనా ఇష్టం ఉంటే బాగుండు అంటే ఎట్లా? అది దొరుకుతాయా? ఎవడో మిస్టేక్‌లో జారి పడితే అవి దొరుకుతాయి మనకు గాని, కావాలని ఎవరిస్తారని ఎదురు చూస్తే దొరుకుతాయా అట్లా? దొరకవు గదా! అట్లనే సినిమాలో లవ్ స్టోరీలు అనుకుందాం. లవ్ స్టోరీ ఉంటే అబ్బా! నన్నేమన్నా అమ్మాయి లవ్ చేస్తే బాగుండని అబ్బాయిలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ! ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలని చూస్తా ఉంటారు. కానీ అందరూ లవ్ చేస్తారా? అందరూ లవ్‌లో పడతారా? అందరూ లవ్‌ని కోరుకుంటూ ఉంటారా? అది ఎక్కడో ఎందుకో జరిగితే వీళ్ళు అందరికి ఇలాగే జరుగుతదని, తనకు కూడా అలాగే జరగాలని, ఆ! తనని కూడా ఒక అమ్మాయి ఎదురు చూడాలి ఇట్లా కోరుకుంటారు. ఆ! కానీ అందరికి జరగదట్లా. ఉదాహరణకి రోడ్డు మీద పైసలు దొరుకుతాయి. ఆ! దొరుకుతాయి అంటే ఎవరైనా కావాలని ఏసిపోతాడా? ఎవడో ఎందుకో మిస్టేక్‌లో అలా జారి పడితే మనకు దొరుకుతాయి. మనం తీసుకుంటాం గానీ కావాలని ఎవడు ఎయ్యడు గదా! అగో అలాగే సినిమాలలో అబ్బాయిలు ఆంటీలను ఉంచుకుంటారు. లేదా ఆంటీలు కుర్రాళ్ళని ఇష్టపడతారు అని చూపిస్తూ ఉంటారు కదా! అవన్నీ నిజం కాదు. ఎందుకంటే ఎవరో ఎందుకో జరుగుతాయి. కానీ అందరికీ అలాగే జరగవు. గుర్తుపెట్టుకోండి. అందరికీ రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతాయి. కానీ అందరికి తెలుసా 100 మంది పోతే 100 జరుగుతాయా? 1000 మంది పోతే 1000 మందికి జరుగుతాయా? ఎవనికో కోటి నూటికో కోటికో ఒక్కటి జరుగుతది. కానీ ఇక్కడ అట్లా చూపెడతారన్నట్టు. ఆంటీలు కుర్రాళ్ళని ఉంచుకుంటారు. కుర్రాళ్ళు ఆంటీలని ఇష్టపడతారు. ఇవన్నీ అందరికి ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు అన్నట్టుగా 100కి 100% ఇలాగే ఉంటారు అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ అలా జరగదు. అలాగే న్యూడ్ ఫ్యాషన్ షోలు ఉంటాయి ఇప్పుడు టీవీలలో. అవి ఎక్కడైనా బయట ఉంటాయా? ఉండవు. ఎక్కడ ఉండవు. కానీ అలా పెడుతున్నారు. అవి నవ్వులాటగా ఉన్నా వాటిని పాజిటివ్‌గా పెడుతున్నారు. నెగెటివ్‌గా అయితే అందరూ నవ్వులాటగా ఉంటాయి. ఎవరు చేయరు. కానీ పాజిటివ్‌గా పెడుతున్నారు. అంటే జెన్యూన్‌గానే వాటిని పాజిటివ్‌గా పెడుతున్నారు. పాజిటివ్‌గా చేస్తున్నారు. కాబట్టి మనం పాజిటివ్‌గా తీసుకుంటున్నాం. పాజిటివ్‌గా చూస్తున్నాం. ఉదాహరణకి సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ఉంటే ఆయన పోలీస్ క్యారెక్టరా? కాదు. సినిమాలో దొంగ క్యారెక్టర్ ఉంటే బయట దొంగనా? కాదు. సినిమాలో విలన్ ఉంటే బయట విలనా? చెడ్డవాడా? కాదు గదా! అట్లనే సినిమాలలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. నిజ జీవితంలో ఎవ్వరికీ ఎక్కడ ఉండవు. నీతిగల ఆఫీసర్ ఉంటాడు. నిజాయితీపరుడు ఉంటాడు. ఓ ఆదర్శ మహిళ ఉంటది. అందరి కోసం పోరాడే మహిళ ఉంటది. ప్రజల కోసం పోరాడే ఓ వ్యక్తి ఉంటాడు. హీరో అవన్నీ మన నిజ జీవితంలో ఉండరనమాట. అలా క్యారెక్టర్స్ తయారు చేస్తారు. అలాంటి మనుషులు ఎక్కడ ఉండరు. అదో జాతిని తయారు చేసినట్టు. ఒక కొత్త రకం జాతిని తయారు చేసినట్టు ఉంటది. జంతువులలాగా, మనుషుల్లాగా, పక్షుల్లాగా ఇప్పుడు కొత్త రకం కోతి, గీతి కాకుండా కొత్త రకం జీవిని తయారు చేసినట్టు ఉంటది. అట్లా క్యారెక్టర్ తయారు చేసి అలా వ్యవహరించేలా చేస్తారనమాట. అలాగే ఒక పాట ఎలా పాడతారు? ఆ! అలాగే ఒక పాత్రను ఎలా తయారు చేస్తారంటే, ఉదాహరణకి అందరూ మంచోళ్ళు ఉన్నారనుకో, అందులో ఒక పిచ్చివాడు ఉంటే ఎట్లుంటది? అంటే పిచ్చి స్వభావం కలిగిన వ్యక్తి అనుకుందాం. ఎట్లా ఉంటాడు? అంటే స్వభావాన్ని మనిషిని కూడా తయారు చేస్తారంట. అంటే అందరు మనుషుల్లా కాకుండా భిన్నంగా తయారు చేసి ఒక మనిషి. వ్యవహరించే మనిషి. అందులో లా కాకుండా భిన్నంగా వ్యవహరించే మనిషి అన్నట్టు.
అందరూ మంచిగుంటే వాడు చెడ్డోడుగా వ్యవహరిస్తాడు. ఎవరైనా వ్యవహరిస్తారా అట్లా? ఉండరు గానీ అలా చేసినట్టనమాట. ఆ! ఉదాహరణకు అందరూ చెడ్డోళ్ళనుకో లేదా పిచ్చోళ్ళనుకో అందులో ఒకడు మంచోడిని తయారు చేస్తారంట. అది జెన్యూన్‌గా దేవుడి సృష్టిలో లేదు. కానీ మనిషి తయారు చేస్తే ఎలా ఉంటది? ఇగో ఇలా వివిధ రకాల స్వభావాలు కలిగిన మనుషులను తయారు చేసి ఆ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా చూపెడతారనమాట. అలాంటి స్వభావాలు ఈ భూమి మీదనే ఉండవు. దేవుని సృష్టిలోనే లేని స్వభావాలు. చేస్తే ఎలా ఉంటుంది? అలా క్యారెక్టర్స్ తయారు చేస్తారు. అలా వ్యవహరిస్తూ ఉంటారనమాట. మనం అనుకుంటాం నిజంగా మనుషులు నిజంగా క్యారెక్టర్ అనుకుంటాం కానీ అవి ఎక్కడుండవు. ఇప్పుడు ఆడోళ్ళ పాత్రలు చూసినా కవ్విస్తూ రొమాంటిక్‌గా ఉంటది. ఆటోనికి పైసలు ఇవ్వకుండా కన్ను కొట్టడం ఇట్లా చేస్తా ఉంటారు. ఆ! క్లబ్ డాన్స్ ఉంటది. అలాంటి ఆడోళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకట్లా చూపిస్తా ఉంటారు. అంటే అలాంటి క్యారెక్టర్స్ తయారు చేస్తారు. అంటే క్యారెక్టర్స్ అంటే అలాంటి వ్యవహారం గాదు. ఆ మనిషినే తయారు చేస్తారు. అలాంటి మనిషి ఎక్కడో ఉండడు. ఇప్పుడు విలన్ ఉన్నాడు. అలాంటి విలన్‌లు ఎక్కడ ఉండకపోవచ్చు. కానీ అలాంటి విలన్ లాంటి మనిషిని తయారు చేస్తారనమాట. మృగం లాంటి మనిషిని అంటే క్రూరంగా ఉండే మనిషిని తయారు చేస్తారు. కానీ బయట ఉండకపోవచ్చు. వీళ్ళు అట్లా సృష్టిస్తారంట అలాంటి మనుషులను. వాడు అలా వ్యవహరిస్తుంటాడు. ఇట్లా పాత్రలు తయారు చేస్తారనమాట. వాటి వ్యవహారాలు అలాగుంటాయి. సినిమా కంటెంట్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు 'ఫ్రాంక్' చేస్తుంటారు చూసినావా? ఆడవాళ్ళు అడుగుతారు. పొడవుగా ఉంటది, గట్టిగా అయితదని, పెట్టేటప్పుడు గట్టిగా అయితది, తీసేటప్పుడు హాయిగా ఉంటది అని ఆడోళ్ళు అడుగుతా ఉన్నారు. అవన్నీ బయట ఆడోళ్ళు మాట్లాడుకోవడనివి ఆడోళ్ళు అడుగుతా ఉన్నారు. చూసారా? పొడవుగా ఉంటది, గట్టిగా ఉంటదని మగోళ్ళని అడుగుతా ఉన్నారు. ఇట్లుంటాయి గదా! మధ్యలో పొడుగ్గుంటది, 2 కింద గుండ్రంగా ఊగుతాయని అంటారు. ఆడోళ్ళకు వెనక ఎత్తుగుంటది ఏంటిది? ఇవన్నీ అడుగుతా ఉన్నారు గదా! లేకపోతే మావి కనిపిస్తాయి, మీవి కనిపించదు ఏంటిది అని అడుగుతా ఉంటారు. ఆడోళ్ళు మగోళ్ళని అడుగుతారు. అలాగే అసభ్యము అనేది చెప్పకూడనివి, మాట్లాడకూడనివి గూడా మాట్లాడుకునేలాగా జెప్తున్నారు. ఎందుకంటే అసభ్యం అనంగానే ఎవరు చూడరు. అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఫ్రాంక్ పేరుతో సభ్యతగా గూడా కొన్ని చూపిస్తున్నారు. చూసారా? అవి మాట్లాడకూడనివి గూడా మనకు సభ్యతగా చూపిస్తూ ఉంటే ట్రెడిషనల్‌గా వింటా ఉన్నారు. అంటే వినకూడని వాళ్ళు సాంప్రదాయమైన మహిళలు కూడా చెడు ఆలోచనలు మనసులోకి రానియని మహిళలు కూడా వాటిని పాజిటివ్‌గా వింటున్నారు. పాజిటివ్‌గా తీస్తున్నారన్నమాట. అది పాజిటివ్‌గా చూపిస్తున్నారు. పాజిటివ్‌గా వింటున్నారు. కానీ అది నెగెటివే. కానీ దాన్ని పాజిటివ్‌గా చూపిస్తున్నారు. రేపు, శృంగారం అవన్నీ రేపులాగా చెడు ఉద్దేశంతో కాకుండా పాజిటివ్‌గా చూపిస్తున్నారనమాట. అప్పుడు అది పాజిటివ్ అయిద్ది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చంపితే అది నేరమైద్ది. కానీ చంపాలని చంపలేదు. మనసులో ఏదో పెట్టుకున్నాడు వాడు. కానీ ఏం చేసిండు? వేరే రకంగా చంపిండు. ఆ! అప్పుడేదో వస్తువు తీసుకొచ్చి తాకిచ్చిండు. లేదా చంపే వాడే ఏడుస్తున్నాడనుకో. అది దొంగ దొంగ కాడు కదా! యాక్సిడెంట్ చేసిండు. చంపాలని చంపలే. యాక్సిడెంట్ చేసిండనుకో. అప్పుడేమైద్ది వాడు హంతకుడు కాదు. యాక్సిడెంట్ చేసిండని మళ్ళా వాని మీదే జాలి పడతారు. వాడు కుట్రతోటి చేసిండు. ఇగో ఇట్లా చూపెడతారన్నట్టు నెగెటివ్. దీంతో సాంప్రదాయవాదులు కుటుంబ పరంగా చూసేవాళ్ళు, ఫ్యామిలీ పరంగా చూస్తున్నారు. సాంప్రదాయమైన మహిళలు కూడా వాటిని ఆలోచిస్తున్నారు సానుకూలంగా. సానుకూలంగా చూపిస్తున్నారు, సానుకూలంగా తీసుకుంటున్నారు, సానుకూలంగా చర్చిస్తున్నారు. ఇగో ఇలా జరుగుతదంట. కంటెంట్ ఇలా చెప్తారు. అలాగే అన్నదానం చేసినట్టుంటది. అన్నదానం ఫ్రీగా చేసినట్టు ఒక షాప్‌లో వస్తువులు ఎవరైనా ఇస్తారా? అలా ఇచ్చినట్టు పెడితే ఎలా ఉంటుంది? అగో సినిమా అట్లా పెడతారనమాట. అదే స్విమ్ సూట్‌లో బయట ఎవరైనా మగవాళ్ళ ముందు స్నానం చేస్తారా? కానీ స్విమ్ సూట్‌లో చూపెట్టినట్టు చూపెడతారు. అయితే అది నెగెటివ్ కాదు. పాజిటివ్‌గా సహజంగానే చూపెడతారు. కాబట్టి మనం సహజంగా తీసుకుంటాం దాన్ని. బయట ఎవరు చేయరట్లా. ఆ! అలాగే షాప్‌లో వస్తువులు ఎవరైనా ఇస్తారా? అన్నదానం చేస్తారేమో గానీ, షాప్‌లో వస్తువులు ఉచితంగా ఇచ్చే షాపులు ఏమైనా ఉంటాయా? అలా ఉన్నట్టుగా నిజంగా పెడితే ఎట్లుంటది? పాజిటివ్‌గానే పెట్టారనుకో సినిమాల. నిజమే అనుకుంటాం కదా మనం. ఆ! అట్లా ఇప్పుడు ఎవరైనా షాప్‌లో వస్తువులు ఎవడియ్యడు, మనం అడగం. కానీ నిజంగానే ఎవడన్నా ఇస్తే తీసుకుంటాం కదా! ఆ విధంగా నెగెటివ్‌ను పాజిటివ్‌గా పెడతాడంట ఆడ. అంటే జెన్యూన్‌గానే పాజిటివ్ పెడతాడు. అప్పుడు మనం అలా తీసుకుంటాం. కానీ బయట ఎక్కడ ఉండదలా. ఇప్పుడు సినిమాలలో మనకు అవాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టడం లేదా? ఒక హీరో 100 మందిని కొట్టినట్టు చూపెడతాడు. ఒక హీరో ఏడంతస్తుల బంగ్లా మీదకెళ్ళి దూకినట్టు చూపెడతారు. ఆ! ఇవన్నీ దయ్యాల సినిమాలు చూపెడతారు. దయ్యాలున్నాయా మనకు? అంటే అవాస్తవం కూడా వాస్తవంగా చూపెడుతున్నారు కదా! అట్లనే అసహజం కూడా సహజంగా చూపెడతారు. అంటే జెన్యూన్‌గానే సహజంగా చూపెడతారట అసహజాన్ని. ఇప్పుడు మనం అసహజం అంటే ఒక అమ్మాయి ముందు అబ్బాయి బట్టలిప్పితే తప్పు. అబ్బాయి ముందు అమ్మాయిలు బట్టలిప్పరు. అలా చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. ఆ! ఇట్లుంటది. కానీ అవి లీగల్‌గా చేస్తే ఇది ఫ్రాంక్ పేరుతో చేస్తే జెన్యూన్‌గా చేస్తే తప్పు కాదు కదా! ఎవరైనా నెగెటివ్‌గా చేస్తారు అది నెగెటివ్ కాబట్టి. కానీ ఒకడు పాజిటివ్‌గా చేస్తాడనుకో వాడు పిచ్చోడో, మంచోడో చేస్తే ఏమైంది తప్పు కాదు కదా ఇక. ఇప్పుడు చిన్న పిల్లలు పాజిటివ్‌గానే బట్టలేకుండా ఉంటారు. అట్లా మగవాడు పాజిటివ్‌గానే ఉంటే ఏమనుకుంటారు? నవ్వుకుంటారు, ఊకుంటారు ఇగ. తప్పు లేనిది ఏం చేస్తారు? అట్లా చూపెడతారంట. నెగెటివ్‌ని పాజిటివ్‌గా చూపెడతారంట మీకు సినిమాలో కంటెంట్ అంతా తయారు చేస్తారు.